హాయ్ గైస్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పక్షి. ఈరోజు ఆస్క్ మనీ పక్షిలో మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు మీకు ఒక డేటా అయితే చూపిద్దాం అనుకున్నాను. కరెంట్ మార్కెట్ కండిషన్లోని ఈ డేటా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు డేటా చూసాక మీకే అర్థమైపోతుంది. సో మీ ముందు ఏదైతే చార్ట్ కనబడుతుందో ఇది బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక లాంగ్ టర్మ్ చార్ట్. ఇది 2006 నుంచి మనకి డేటా ఉన్నది, అంటే ఆల్మోస్ట్ 20 years డేటా ఇది. ఈ 20 year లాంగ్ చార్ట్ లోని మీకు ఇక్కడ ఒక గ్రే లైన్ కనబడుతుంది కదా, ఆ గ్రే లైన్ ఏంటంటే బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 200-day మూవింగ్ యావరేజ్ అది. సో ఈ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా కూడా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇంత 20 సంవత్సరాల చార్ట్ లోని మనకి కొన్ని సార్లు మాత్రమే కిందకి పడింది. అది ఎప్పుడెప్పుడు పడిందంటే 2008 లో పడింది. సో 2008 లో మీరు ఇక్కడ చూడొచ్చు, రౌండ్ ఆఫ్ చేస్తారు టీమ్ ఎడిటింగ్ లోని. సో రౌండ్ ఆఫ్ చేసిన పీరియడ్ లో ఎప్పుడైతే మనకి 200-day మూవింగ్ యావరేజ్ కన్నా కూడా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడిందో దాని నెక్స్ట్ 2 years లోని, అంటే డిసెంబర్ 2010 కల్లా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 205% రిటర్న్ ఇచ్చింది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన 100 రూపీస్ ఒక వాల్యూ 300 రూపీస్ పైనే పెరిగింది. అండ్ కొంతమంది ఇన్వెస్టర్లు మనకి ఇండెక్స్ లో, అంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఉంటారు, కొంతమంది యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఉంటారు కదా. మనకి ఆ పీరియడ్ లో యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే నిపాన్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అది. బట్ నిపాన్ ది అంత ట్రాక్ రికార్డ్ లేదు, 2010 నుంచి ఉన్నది. సో 2008 కన్నా మనకు ముందు కనబడుతుంది డిఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ కనబడుతుంది. సో ఈ ఫండ్ ఎలా బిహేవ్ చేసింది ఈ పీరియడ్ లో చూసినట్టయితే, ఆ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడినప్పుడు అక్కడ నుంచి నెక్స్ట్ 2 years లోనే ఈ ఫండ్ 241% రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి సిమిలర్ ఈవెంట్ ఎప్పుడు జరిగిందంటే 2013 లో జరిగింది. ఆగస్ట్ 2013 లోని మనకి బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కిందకి వచ్చింది. అలా కిందకి వచ్చిన తర్వాత దాని తర్వాత మనకి బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఒక లాంగ్ ర్యాలీ నడిచింది అనమాట. 4.5 years ర్యాలీ నడిచింది. ఈ 4.5 years పీరియడ్ లోని బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అక్కడ నుంచి 267% రిటర్న్ ఇచ్చింది. యాక్చువల్లీ ఈ పీరియడ్ లో మనకి చాలా స్మాల్ క్యాప్ ఫండ్స్ లాంచ్ అయ్యాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అండ్ నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ అవచ్చు, ఇవన్నీ కూడా ఈ పీరియడ్ కి ఆల్రెడీ ఉన్నాయి. బట్ కంటిన్యూటీ కోసం నేను సేమ్ ఫండ్ నే కంటిన్యూ చేస్తున్నాను. సేమ్ డిఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ పీరియడ్ లో చూసినట్లయితే మనకి 400% పైన రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ అగైన్ మనం సిమిలర్ ఈవెంట్ జరగడం April 2020 కోవిడ్ పీరియడ్ లో చూసాం. బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా అప్పుడు కింద పడింది. దాని నెక్స్ట్ 4.5 years లో బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 496% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ పీరియడ్ లో డిఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేసింది. బట్ మిగిలిన ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూసాం అనుకోండి, 500%, 600%, 700% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇంకా ఎక్కువ కనబడతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్ అయితే డెలివరీ. ఓవరాల్ గా మనకి ఫండ్ పార్ట్ పక్కన పెడితే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనకు చాలా తక్కువ రేర్ ఈవెంట్స్ జరిగాయి లాస్ట్ 20 సంవత్సరాల్లోని, ఎప్పుడైతే అలాంటి ఈవెంట్ అంటే 200-day మూవింగ్ యావరేజ్ కన్నా కూడా సిగ్నిఫికెంట్లీ బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ బాగా పడిందో దాని నెక్స్ట్ 2 years అవ్వచ్చు, 4 years లో అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ మేడ్ సిగ్నిఫికెంట్ మనీ. మన నార్మల్లీ ఫండ్స్ లో రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకోవాలనుకుంటూ 12%, 13%, 14% కదా. బట్ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి పీరియడ్ లోనే వస్తుంది. అండ్ మీరు లాస్ట్ 1 month గా నేను కంటిన్యూస్ గా చాలా సార్లు దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు లుక్ ఇన్ టు స్మాల్ క్యాప్ ఫండ్స్. ఒకవేళ ఎవరికైనా ఎలొకేషన్ లేని పక్షంలో ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే ఇంక్రీజ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి మాట్లాడుతున్నాను కదా. అది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇందు గురించి ఏంటంటే, క్లియర్లీ మనకి బేర్ మార్కెట్స్ లో అవచ్చు, బుల్ మార్కెట్స్ లో అవచ్చు, మనకు ఒక రీసెన్సీ బయాస్ వచ్చేస్తుంది. మన మైండ్ లోని ఒక కాన్ఫిడెన్స్ అన్నది తగ్గిపోద్ది అన్నమాట. ఇంకా మనం చేస్తుంది కరెక్టా కాదా అని కన్ఫ్యూజన్ పెరిగిపోద్ది. అలాంటి టైంలో మనకి మన వాళ్ళకి ఈ డేటా షేర్ చేసాం అనుకోండి, హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సేమ్ వెదర్ యూ ఇన్వెస్ట్ ఆర్ యూ డోంట్ ఇన్వెస్ట్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇన్ఫాక్ట్ మీరు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించినంత మాత్రాన నాకు వచ్చేది ఏముండదు. అండ్ ఇన్ఫాక్ట్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు ఇలా వస్తాయని చెప్పినంత మాత్రం నన్ను ఎవరు అప్రిషియేట్ చేయరు, లేకపోతే నాకు ఏమి ఇవ్వరు. ఓకే, కాకపోతే వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్, ఓకే, మన వాళ్ళకి ఇది షేర్ చేసాం అనుకోండి, నార్మల్ ఏంటంటే ఆ రీసెన్సీ బయాస్ తోని చాలా మంది తప్పులు కూడా చేస్తారు. అండ్ రీసెంట్ గా ఏదైతే అసెట్ క్లాస్ లో మంచి రిటర్న్స్ వచ్చాయో వాటిలో ఎక్కువ డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు కరెంట్లీ చూసినట్టు మనకి గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ లో ర్యాలీ కనబడుతుంది. చాలా మంది ఈక్విటీస్ వేస్ట్, అక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళడం. కానీ మనకి ఒక 2 years బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి ఈక్విటీస్ లో మంచి రిటర్న్స్ వస్తుంటే అది చూసి ఏంటంటే వేరే అదర్ అసెట్ క్లాస్ నుంచి డబ్బులు తీసి ఇందులో పెట్టడం. మీకు గుర్తుంటే ఎవరైతే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటారో మీకు తెలుసు, 2 years బ్యాక్ వెళ్ళినట్టయితే ఆస్క్ లో క్వశ్చన్స్ వచ్చేవి. నేను అప్పు చేసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే ల్యాండ్ అమ్మేసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు రావు. ఓకే, యాక్చువల్ దో ఐ డోంట్ ఎంకరేజ్, బట్ ఇలాంటి టైంలోని అలా చేసినా కూడా మన రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. వెరస్ రీసెన్సీ బయాస్ వల్ల ఏంటంటే చాలా మంది రాంగ్ టైంలో అలాంటి స్టెప్స్ తీసుకుంటారు ఆ రీసెంట్ గా ర్యాలీ అయిన అసెట్ క్లాసుల్లోంచి. వేరేస్ మనకి అండర్ పర్ఫార్మ్ చేసిన అసెట్ క్లాసులు ఇగ్నోర్ చేస్తుంటారు. బట్ యాక్చువల్లీ మనం హర్డ్ అంటే ఎక్కువ మంది ఉన్న చోట ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా ఎప్పుడైతే మనకి ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించిన అసెట్ క్లాసులు ఉంటాయో అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేసినప్పుడే కదా మనం సిగ్నిఫికెంట్ వెల్త్ సంపాదించగలం. కొంచెం డిఫరెన్షియేటెడ్ థింకింగ్ తీసుకొచ్చినప్పుడే కదా సిగ్నిఫికెంట్ వెల్త్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సీయింగ్. ఓకే, ఐ థాట్ మన వాళ్ళకి షేర్ చేస్తే హెల్ప్ఫుల్
యూస్ఫుల్ అవుతుంది కదా. ఓకే, మీ క్వశ్చన్స్కి ఎలాగ ఆన్సర్ చేస్తాను. బట్ లాస్ట్ డైలీ మనీషోలోని చందు లేని రోజు నేను కవర్ చేసినప్పుడు ఐ టోల్డ్ క్లియర్లీ దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్పి ఆ రోజు నేను ఎందుకన్నది మీకు డేటాతో చూపించలేకపోయాను. సో ఈ రోజు డేటాతో చూపించినట్టయితే ఒక క్లారిటీ వస్తుందని అయితే చెప్తున్నాను. అండ్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా, డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా ఎలాగా మాట్లాడుకుంటుంటాం. అండ్ మీ దగ్గర ఉన్న స్కిల్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ రెస్ట్ ఆఫ్ ద అంటే ఆ స్కిల్ లేని ఇన్వెస్టర్స్ 90% ఉంటారు. కాబట్టి అలాంటి ఇన్వెస్టర్స్ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్ సంపాదించగలిగేది ఇలాంటి పీరియడ్లోనే. సో ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నానంటే కట్ ది నాయిస్ అండ్ బికమ్ ఇన్వెస్టింగ్ బుద్ధ. ఓకే, అన్లెస్ యూ బికమ్ ఇన్వెస్టింగ్ బుద్ధ, ఈ నాయిస్ ఏదైతే ఉంటుందో ఈ నాయిస్ మనల్ని కిల్ చేసేస్తుంది మార్కెట్లోని. ఆ నాయిస్ మనం కట్ చేసినప్పుడే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. డేటా చూపించాను కదా, డేటాను అర్థం చేసుకోండి. మార్కెట్లోని హిస్టరీ రిపీట్ అవుతుంది. సో హిస్టరీ రిపీట్ అయినప్పుడు విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఆల్ ది బెస్ట్. మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson మీరు కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాసినట్లయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మా నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. హై బ్రో, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానండి. అండ్ 2 క్వశ్చన్స్ పంపించారు. ఫస్ట్ క్వశ్చన్, డిడ్ యూ ఎవర్ ఇన్వెస్టెడ్ 50% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్ ఎనీ సింగిల్ స్టాక్ డ్యూ టు X ఫ్యాక్టర్? నో అండి, అంత ధైర్యం ఎప్పుడూ చేయలేదు, అంత ధైర్యం నాకు లేదు. బట్ వన్ ఆఫ్ మై ప్రీ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్, అది నేను ఇన్వెస్ట్ చేయలేదు అంతా, బట్ పెరిగిపోవడం వల్ల మోర్ దెన్ 20% ఆఫ్ ద క్యాపిటల్ అంటే ఈక్విటీ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అయిపోయింది. అండ్ పెరిగినా కూడా ఐ హ్యావ్ నో ప్లాన్ టు ఈవెన్ సెల్ నెక్స్ట్ 5 years పాటు, ఎందుకంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. మేబీ అది పెరిగి 50% అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు సీ, హోప్ఫుల్లీ జరిగితే మంచిదే. బట్ నేనైతే పర్సనలీ ఎప్పుడు కూడా 50% కాదు కదా, 20% మించి కూడా ఎప్పుడు ఏ సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే నా పర్సనల్ ఏంటంటే మనం ఎంత డీప్గా రీసెర్చ్ చేసినా కూడా మనకి తెలియని రిస్క్ అన్నది ఉంటుంది. ఈవెన్ ఆ కంపెనీని రన్ చేసే ప్రమోటర్కి కూడా తెలియని రిస్క్లు ఉంటాయి. మనం చూస్తుంటాం అన్నీ బాగా పాజిటివ్గా ఉంటాయి, కంపెనీ బాగా గ్రో అయ్యే స్టేజ్లో ఉంటుంది, గ్రోత్కి రెడీగా ఉంటుంది. బట్ సడన్గా ఎక్స్టర్నల్ రిస్క్ ప్లే అవడం వల్ల కంపెనీ ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయి సినారియోస్ మనం మల్టిపుల్ కంపెనీస్లో చేసాం. సో ప్రమోటరే రిస్క్ని గెస్ట్ చేయలేకపోయినప్పుడు మనం ఎంత? సో నన్ను అడిగినట్టయితే అంత రిస్క్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటి, మన ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఇన్వెస్ట్ చేస్తాం. ఫ్యూచర్ బాగుండాలని ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం 50%, 100% సింగిల్ స్టాక్లో పెట్టామనుకోండి, ప్రశాంతంగా పడుకోలేం. స్టాక్ పడుతుంది అనుకోండి, మన పీస్ డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది. ఎంత కాదనుకున్నా కూడా పీస్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఎమోషన్ వచ్చేస్తుంది అండి ఎక్కడో చోట. అండ్ స్టాక్ పెరిగినా పడినా కూడా ఎమోషనల్ పార్ట్ ప్లే అయిపోద్ది. అండ్ ఫ్యూచర్ బాగుండాలని ఇన్వెస్ట్ చేసి ప్రజెంట్ పీస్ని కిల్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఎవరికి కూడా నేను అంత రిస్క్ తీసుకోవద్దనే చెప్తాను. నేనైతే అస్సలు తీసుకున్నంత రిస్క్. మీ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఎగ్జిట్ ఆర్ బుక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ గోల్డ్ ETF? వాజ్ డూయింగ్ SIP ఫర్ సమ్ టైమ్. నో అండి, రీసెంట్ గా ప్లే అవుతున్న సర్కమ్స్టాన్సెస్ ఏవైతే దాన్ని బట్టి ఇంకా కొంచెం స్కోప్ ఉన్నదని అయితే కనబడుతుంది, ఎస్పెషల్లీ గోల్డ్ రిలేటెడ్ గా. సో ఇంకా ఎగ్జిట్ అయిపోయే సినారో అయితే కనిపించట్లేదు అన్నది నా వ్యూ. సిల్వర్ వేరు, సిల్వర్ గురించి నేను మాట్లాడలేదు. బట్ గోల్డ్ అయితే కంగారు పడాల్సిన పని లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్ర కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, నా ఏజ్ 32 years, నాకు ఎటువంటి అప్పులు లేవు. 5 months డాటర్ ఉన్నది. ప్రెసెంట్ నా శాలరీ 75,000 అయితే వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఉన్నది. టర్మ్ ఇన్సూరెన్స్ ₹1,00,000 ఉన్నది. నా ప్రెసెంట్ ఖర్చులు ₹20,000 అయితే అవుతున్నాయి. HDFC లైఫ్ క్లిక్ టు ఇన్వెస్ట్ ప్లాన్ లోని ₹20,000 పర్ మంత్ డాటర్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. 5 years పేమెంట్ చేయాలి. 15 years వెయిటింగ్ పీరియడ్. డిస్కవరీ ఫండ్ లో 60%, ఫ్లెక్సీ క్యాప్ లో 20%, అండ్ టాప్ 500 మల్టీ ఫ్యాక్టర్ మొమెంటం ఫండ్ లో 20%, అండ్ సమ్ అష్యూర్డ్ విషయంకి వచ్చరికి 24 lakhs సమ్ అష్యూర్డ్ ఇచ్చారు. అండ్ 20 years తర్వాత చూసినట్లయితే మినిమం 17% యాన్యువలైజ్ రిటర్న్ వస్తుందని అయితే చెప్తున్నారు. 5 months బ్యాక్ ఈ ప్లాన్ నేను స్టార్ట్ చేశాను. సెకండ్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను. రిటైర్మెంట్ ప్లాన్ కోసం, బిజినెస్ డెవలప్మెంట్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ చేస్తాను. నిపాన్ లార్జ్ క్యాప్ ఫండ్ లో 5,000, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ లో 5,000, ఇన్వెస్కో PSU ఈక్విటీ ఫండ్ లో ₹5,000 1 year బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను. రిమైనింగ్ ₹15,000 ఏదైతే ఉన్నదో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవ్ చేస్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, నా ప్రెసెంట్ సేవింగ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో బాగానే ఉన్నదా? అండ్ నేను 6 years తర్వాత నా జాబ్ వదిలేసి హోమ్ టౌన్ కి వెళ్ళి అక్కడ ఒక స్మాల్ టైప్ ఆఫ్ బిజినెస్ లైక్ డైరీ ఫార్మ్ కానీ ఫిషింగ్ రిలేటెడ్ గా కానీ నా 5 acres ఓన్ ల్యాండ్ ఉన్నది. దాంట్లోని 15 lakhs ఇన్వెస్ట్ చేసి అయితే చేద్దాం అనుకున్నాను. దీని రిలేటెడ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ గోల్డ్ పర్పస్ ₹5,000 1 year బ్యాక్ లలిత జ్యువెలర్స్ లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, ఎక్సెల్ లోకి తీసుకెళ్లి చూపిస్తాను. ఫస్ట్ థింగ్, మీరు ఆ ప్లాన్ గురించి రాశారు కదా, ఏదైతే యూలిప్ ప్లాన్ తీసుకున్నారో ఆ ప్లాన్ ఒక EBI జనరేట్
జనరేట్ చేసాం హెచ్డిఎఫ్సి క్లిక్ టు ఇన్వెస్ట్ది. సో మనం ఈబీఐ జనరేట్ చేస్తే ఏం అర్థం అవుతుందంటే దాంట్లో నార్మల్లీ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్లో ఈక్విటీ అయినా డెట్ అయినా కూడా వాళ్ళు నార్మల్లీ 8% రిటర్న్ క్యాలిక్యులేషన్లోనే చూపిస్తారన్నమాట. సో యాక్చువల్ నేను 8% రిటర్న్ గురించి కాదు తీసింది అక్కడ. వీళ్ళ పోస్ట్ ఎక్స్పెన్స్ నెట్ ఎంత వర్కౌట్ అవుతుందని చెప్పి చూద్దామని తీసాను. పోస్ట్ ఎక్స్పెన్స్ నెట్ అక్కడ 6.5 అంటే 8% జనరేట్ అయితే మనకు 6.55% రిటర్న్ వర్కౌట్ అవుతుంది. వీళ్ళు మీతో చెప్పింది ఏంటి 17% రిటర్న్ అన్నారు కదా ఇయర్ ఆన్ ఇయర్. అంటే ఆ ఫండ్స్ ఏవైతే వాళ్ళు రాశారో యావరేజ్గా 20.76% రిటర్న్ జనరేట్ చేయాలండి. అండ్ అంత లాంగ్ టర్మ్లో 20.76% రిటర్న్ జనరేట్ అవ్వడం అనేది కష్టం. ఇంకా దట్ ఈస్ ప్రాక్టికల్లీ రాంగ్. సో వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అమ్మడమే నార్మల్లీ ఎప్పుడు కూడా మిస్ సెల్లింగ్ ద్వారా ప్లాన్ సెల్ అవుతుంది. దానికి తోడు రిటర్న్స్ కూడా మిస్ సెల్ చేశారు, అదైతే క్లియర్. సో ఒకటి నన్ను పర్సనల్ అడిగినట్టయితే యూలిప్ ప్లాన్ ద్వారా ఇన్వెస్టింగ్ ప్లాన్ చేయడం అనేది కరెక్టే కాదండి. అండ్ ఈ 25 lakhs సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో అది మనకి పెద్దగా కవరేజ్ కూడా రాదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం అనుకుంటాం ఈ ప్లాన్తో పాటు మనకి ఏదైతే సమ్ ఇష్యూడ్ వస్తుందో అది ఫ్రీగా వస్తుంది అనుకుంటాం. నో, దీనికి మోర్టాలిటీ ఛార్జెస్ వాళ్ళు కట్ చేస్తారు. ఓకే, ఆ ఛార్జెస్ కూడా మనకి వేస్ట్ అయిపోతాయి. లెట్స్ సే 15 years తర్వాత మీరు ఈ ప్లాన్ క్లోజ్ చేసేసారు, ఇంకా క్లోజ్ చేసి డబ్బులు తీసుకుంటే అప్పటి వరకు మీరు పే చేసిన సమ్ ఇష్యూడ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. యాక్చువల్లీ మన రిస్క్ ప్రొటెక్షన్ కావాల్సిందే దాని లేటర్ స్టేజ్లో కదా. ఓకే, మనకి రిస్క్ ప్లే టైం కూడా అలాంటి పీరియడ్లోనే ప్లే అవుతుంది. ఓకే, ఆ టైంలో మీకు కవరేజే ఉండదు. సో మీరు అప్పటి వరకు కట్టిన ప్రీమియం కూడా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆ సమ్ ఇష్యూడ్ కూడా సఫిషియెంట్ సమ్ ఇష్యూడ్ రాదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ రిటర్న్స్ అంటారా ఇవన్నీ గోల్మాల్ ఇదంతా కూడా. సో పర్సనల్లీ నన్ను అడిగినట్టయితే నో, దిస్ ఇస్ నాట్ ఏ రైట్ ప్రొడక్ట్ అండి. ఓకే, ఇలాంటి ప్రొడక్ట్స్లోని ఉండేదానికన్నా 5 months అయింది కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ బయటకు వచ్చేయడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. దానికన్నా మీరు అదే సేమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఆల్రెడీ కవరేజ్ ఉన్నది కాబట్టి యూ డోంట్ నీడ్ ఎడిషనల్ కవరేజ్. ఒకవేళ ఎడిషనల్ కవరేజ్ కావాలన్నా కూడా మీరు ఏదైతే ఈ ప్రీమియంకి వెళ్తుందో ఆ డబ్బులు మీరు బయట టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మీకు ఇంకా బెటర్ కవరేజ్ కూడా దొరుకుతుంది. సో దట్ విల్ బి ద బెటర్ ప్లాన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్ మేము ఇంకొక క్యాలిక్యులేషన్ ఏం చేసామంటే వాళ్ళు ఈబీఐలో 8% ఇచ్చారు కదా. ఓకే, వీళ్ళ డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు కనబడుతుంది. మీకు ఎండ్ వాల్యూ వాళ్ళ ఈబీఐ ప్రకారం 36,09,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ చూపిస్తారు. సో సేమ్ నేను అంటే ఈ సమ్ ఇష్యూడ్కి వెళ్తున్న ప్రీమియం ఏదైతే ఉన్నదో ఆ ప్రీమియం తీసేసి మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా ఓకే యాక్చువల్లీ విల్ గెట్ మోర్ రిటర్న్ అన్నమాట. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టినా కూడా సింపుల్ థంబ్ రూల్, ఇన్సూరెన్స్ సపరేట్గా ఉంచాలి, ఇన్వెస్ట్మెంట్ సపరేట్ ఉంచాలి. మీ దగ్గర ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి ఈ ప్రొడక్ట్ కంటిన్యూ చేయడం ఈజ్ నాట్ రైట్ అన్నది నా వ్యూ. అండ్ సెకండ్ ఇంకోటి మీ ప్లాన్ లో ఉన్న కరెక్షన్ ఏంటంటే మీరు 15,000 రూపీస్ ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఎవ్రీ మంత్ పెడుతున్నారో అంత అవసరం లేదు. ఓకే, 1 year పాటు ఉంచి 1 second, లెట్ మీ చేంజ్ ఇట్ టు 2. ఓకే, 1 year పాటు ఉంచి ఒక 1 year ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే బిల్డ్ అవుతుందో బిల్డ్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా మ్యూచువల్ ఫండ్స్ లో, అక్కడే యాడ్ చేసుకున్నట్టయితే యూ కెన్ క్రియేట్ ఎ బెటర్ కార్పస్. ఆ బెటర్ కార్పస్ తోని మీకు బిజినెస్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్ చేయాలని కూడా మీకు ఒక కంఫర్ట్ అయితే దొరుకుతుంది. అండ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కూడా ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ కరెక్షన్స్ అండి. ఒకటి, మీరు లార్జ్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లార్జ్ క్యాప్ ఫండ్ బదులు ఇండెక్స్ ఫండ్ వుడ్ బి బెటర్ అవుతుంది. అండ్ మీరు యంగ్ కూడా కాబట్టి లార్జ్ క్యాప్ కన్నా కూడా మల్టీ క్యాప్ చూడండి, దట్ వుడ్ బి బెటర్. ఇంకా మీకు బెటర్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్, పిఈసి ఈక్విటీ ఫండ్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ బుల్ రన్ లో పిఎస్ఎస్ బాగా డెలివర్ చేసాయి, బట్ సిమిలర్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది లేదో మనం చెప్పలేం. సో పిఈసి ఈక్విటీ ఫండ్ కన్నా కూడా కన్సిడరింగ్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. ఇది మీ పోర్ట్ఫోలియోలోని చాలా కరెక్షన్స్ ఉన్నాయి. సో ఈ కరెక్షన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి, థింగ్స్ వుడ్ బి బెటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వీరభద్ర గారు అడుగుతున్నారు, ప్లీజ్ టాక్ అబౌట్ అన్లిస్టెడ్ stock Metropolitan Stock Exchange. Recently a buzz on this stock that it is going to end the duopoly of BSE and NSE and it could become next future stock exchange. Can we expect BSE, NSE and brokerage firms లో ఏదైతే ర్యాలీ అయిందో అలాంటి ర్యాలీ ఎంఎస్సి లోని? వీరభద్ర గారు 2026 లో నేను చదివిన బిగ్గెస్ట్ జోక్ ఇదేనండి. ఎక్కడ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్కడ BSE, NSE అండి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఎంఎస్సి రిలేటెడ్ గా 2016-17 నుంచి వింటున్నట్టున్నాను, ఇంకొక స్టాక్ ఎక్స్చేంజ్ అయిపోద్ది, గ్రో అవుతుంది అది అని చెప్పి ఈ స్టోరీలు. అండ్ చాలా మంది ఈ స్టాక్ లో అన్లిస్టెడ్ మార్కెట్లో స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇంకొకళ్ళు అవ్వద్దు, జస్ట్ ₹6.5 దొరుకుతుంది. అండ్ BSE, NSEలో ఇది ఇంకొక పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిపోద్ది అన్న ఏవైతే డ్రీమ్స్ అన్లిస్టెడ్ మార్కెట్లో సెల్ చేస్తున్నారో అవి నమ్మి అన్నెసరీ బల్ అవ్వద్దు. అలాంటివి జరిగే ఛాన్సులు చాలా తక్కువ, అంత రిస్క్ తీసుకోవద్దు. అండ్ నిజంగానే వీళ్ళు గ్రో అయ్యి ఒక లిస్టింగ్ వచ్చినా కూడా ఏ వాల్యుయేషన్ వస్తారన్నది మనకు ఎవరికి తెలియదు. సో అన్లిస్టెడ్ మార్కెట్లో దొరుకుతున్న వాల్యుయేషన్ మనకి రైట్ వాల్యుయేషన్ కాదో తెలియదు. సో ఎందుకు మనకి లిస్టెడ్ స్పేస్ లోనే మార్కెట్ పడిన తర్వాత ఇంత చీప్ గా చాలా స్టాక్స్ దొరుకుతున్నప్పుడు అన్లిస్టెడ్ స్పేస్ లోనే ఎప్పుడు IPO వస్తుందో తెలియదు, ఎప్పుడు లిక్విడిటీ దొరుకుతుందో తెలియదు, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇగ్నోర్. మన నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ కుమార్ గారు అడుగుతున్నారు, ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ యాజ్ మెనీ పీపుల్ ఆర్ లూజింగ్
losing money because of cyber attacks. Just want to know which are listed Indian companies which would benefit from cyber security. అన్ఫార్చునేట్లీ నన్ అండి. యాక్చువల్లీ మన ఇండియాలో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అంత స్ట్రాంగ్ కంపెనీస్ అయితే లేవు. చాలా మంది క్విక్ హీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కానీ దే ఎండ్ అప్ లూజింగ్ మనీ. వాళ్ళు అంత పెద్దగా ఏం చేసింది ఏం లేదు. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మనకి స్ట్రాంగ్ కంపెనీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నాయి. మనకి క్రౌడ్ స్ట్రైక్ అవ్వచ్చు, స్కేలర్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనకి యూఎస్లో లిస్టెడ్ కంపెనీసే. సో యూఎస్లో లిస్టెడ్ కంపెనీస్ ఒక రిస్క్ ఏంటంటే బికాస్ మనం అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అన్నది మనం రీసెర్చ్ చేయడం, మనకి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా కొంచెం కష్టం అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనకి ఇండియన్ కంపెనీస్ అనుకోని కొంచెం ఈజీ కంపేర్ టు యూఎస్ బేస్డ్ కంపెనీస్తో చూసినట్టయితే. సో అలాంటప్పుడు డైరెక్ట్ స్టాక్స్ కన్నా కూడా యూ కెన్ ఆల్సో అంటే ఒకవేళ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఈటీఎఫ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఫస్ట్ ట్రస్ట్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ అని ఒకటి ఉంటుంది, దెన్ యాంప్లిఫై సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ అని ఒకటి ఉంటుంది. ఈ వీటి ద్వారా కూడా మనం సైబర్ సెక్యూరిటీ స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేను అడిగినట్టయితే ప్రెసెంట్ ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఇవి. ఇండియాలోని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా మనకి కంపెనీస్ లేవు, ఉన్నా కూడా వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు, అవన్నీ కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు కంపీట్ విత్ దిస్ గ్లోబల్ జైన్స్ అన్నమాట. అండ్ దట్ టు కరెంట్ ఎన్విరాన్మెంట్ లో చాలా టఫ్ అన్నమాట. యాజ్ ఆఫ్ ఈవెన్ అన్లిస్టెడ్ ప్రైవేట్ స్పేస్ లో కూడా మనకి అంత స్ట్రాంగ్ కంపెనీస్ అయితే లేవు. సో ఇట్ ఈస్ బెటర్ టు సర్చ్ ఫర్ గ్లోబల్ కంపెనీస్. ఒకవేళ మన దగ్గర సర్చ్ చేసే స్కిల్ కానీ క్యాపబిలిటీ కానీ లేని పక్షులు ఈటీఎఫ్స్ ఆర్ బెటర్ రూట్ అవుతుంది. నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి జీ5 లోని ఒక చాలా మంచి మూవీ చూసాను, సిరాయ్ అని చెప్పి తమిళ్ డబ్డ్ మూవీ. వితౌట్ ఎక్స్పెక్టేషన్ చూసాను, నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది, వర్త్ వాచింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ పట్టాబ్ గారు అడుగుతున్నారు, హాయ్ సాగర్, ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఎంటర్ ఫ్లై ఎస్బీఎస్ ఫర్ లాంగ్ టర్మ్, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ. ఫ్లై ఎస్బీఎస్ యాక్చువల్ రీసెంట్ గా వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ కూడా కండక్ట్ చేశారని నేను పర్సనల్ అటెండ్ అయ్యాను కూడా. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈ Q4 ఫైనాన్షియల్ 26 లో 2 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ కూడా యాడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. డిపార్చర్స్ రిలేటెడ్ గా అయితే మాత్రం యాక్చువల్లీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ నెంబర్సే ఆల్రెడీ వీళ్ళు డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఫైనాన్షియల్ లో టోటల్ డిపార్చర్స్ 479 డిపార్చర్స్ చేసినట్టుగా చెప్తున్నారు. వెరస్ ఈ H1 లోనే 291 డిపార్చర్స్ అండ్ ఈ Q3 లోని ఏకంగా 175 డిపార్చర్స్ వీళ్ళు చేసినట్టుగా చెప్తున్నారు. దాన్ని బట్టి ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ నెంబర్స్ అయితే చాలా బాగా వస్తాయని అయితే మనం యాంటిసిపేట్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే స్టాక్ పరంగా మీరు చూస్తే రీసెంట్ టైంలో బాగా ప్రెషర్ కనబడింది కదా, దానికి రీజన్ కేర్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఐపీఓ ద్వారా రైజ్ చేసిన ఫండ్స్ లోని ఏదైతే ఇంటెండెడ్ యూజ్ ఉన్నదో దానికి కాకుండా వేరే దానికి యూజ్ చేశారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దాని రిలేటెడ్ మేనేజ్మెంట్ కూడా ఆ కాన్ఫరెన్స్ కాల్ లోని క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ క్లారిటీ ఇవ్వడంతో మనకి స్టాక్ రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఫ్లై ఎస్బీఎస్ అవ్వచ్చు, ఆఫ్కామ్ అవ్వచ్చు, ప్రమోటర్స్ ని మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, చాలా అగ్రెసివ్ ప్రమోటర్స్. ఎంట్రీ బ్యారియర్ డెఫినెట్లీ ఉన్నది, బట్ ప్రమోటర్ కూడా అంతే అగ్రెసివ్, అంతే ఓపెన్ గా మాట్లాడుతుంటారు గ్రోత్ పరంగా. సో అలాంటి అగ్రెసివ్ ప్రమోటర్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు వాలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సో ఆ వాలటాలిటీ రిస్క్ అర్థమైన ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెట్ అవుతాయి. ఇంకోటి మీరు అజిత్ పవార్ గారి ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు కదా. ప్రైవేట్ జెట్స్ లో మీకు అలాంటి రిస్క్ కూడా ఉంటుంది. హోప్ఫుల్లీ అలాంటివి ఏం జరగకూడదని అనుకుందాం, బట్ ఆ రిస్క్ కూడా ఉంటుంది. ఇలాంటి అంటే ప్రమోటర్ యొక్క స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా అండ్ గ్రోత్ పరంగా ఉండి ఆ వాలటాలిటీ మాత్రమే కాకుండా ఈ బిజినెస్ లో అలాంటి రిస్క్లు కూడా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఆ రిస్క్లు సెట్ అవుతాయంటే ఓకే, వాల్యుయేషన్ అయితే డెఫినెట్లీ కరెక్షన్ తర్వాత మనకు బాగానే కనబడుతుంది. ఒక పర్సనల్ డిస్క్లోజర్, నా పర్సనల్ పోర్ట్ఫోలియో అయితే స్మాల్ ఎలొకేషన్ అయితే ఉన్నది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా హైయర్ ప్రైస్ లో ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ విక్కీ అడుగుతున్నారు, హాయ్ బ్రో, నా క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ మేజర్ గ్లోబల్ క్రైసిస్ లైక్ World War III happens, should I break my investment or stay invested? నేను ఐటీ జాబ్ చేస్తున్నాను. రీసెంట్లీ నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశాను 2 years బ్యాక్. ప్రెసెంట్ నేను ఎస్ఐపిస్ మోతిలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ లోని, ఇన్వెస్ట్కో ఇండియా పిఈసి ఈక్విటీ ఫండ్ లోని, యూటీ నిఫ్టీ 50లో అయితే చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ 15 years పాటు వితౌట్ స్టాపింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. I also invested lump sum amount 3 lakh rupees, HDFC Flexi Cap లో 2 lakhs, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ లో 1 lakh ఇన్వెస్ట్ చేశాను. అడిషనల్ ఇన్ఫో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది. సో మీ క్వశ్చన్ బట్టి నాకు అర్థమవుతుంది మేజర్లీ ఇలాంటి మేజర్ ఈవెంట్ జరిగినప్పుడు ఏం చేయాలన్నదే కదండి. మనం హిస్టారికల్లీ వెళ్ళి వార్ జరిగినప్పుడు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యో చూసినట్టయితే నార్మల్లీ వార్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మార్కెట్స్ పడ్డం మనం చూసాం. బట్ ఈవెన్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో కూడా మీకు వార్ అండ్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పి మనది ఒక వీడియో ఉంటుంది, ఆ డేటా చూస్తే మీకు అర్థమవుతుంది. వార్ జరుగుతున్న టైంలో యాక్చువల్లీ మార్కెట్స్ హ్యావ్ ర్యాలీడ్. ఎందుకంటే వార్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది.
ఒక్కసారే. సో, కన్జంప్షన్ పెరుగుతది కాబట్టి నార్మల్లీ వార్ జరుగుతున్నప్పుడు హిస్టారికల్లీ 1, 2 వార్లు కాదు. ప్రతిసారి వార్ జరిగినప్పుడు మనం చూసిందదే. వార్ జరుగుతున్న పీరియడ్‌లో మనకి మార్కెట్స్ ర్యాలీ అవ్వడం చూసాం. బట్ వార్ కన్నా ముందు అంటే వార్ జరుగుతది, వార్ స్టార్ట్ అయింది ఇలాంటి న్యూస్‌లు వస్తాయి చూడండి. ఆ టైంలో మనకి ఒక్కసారి పానిక్‌నెస్ వచ్చి మార్కెట్స్ క్రాష్ అవ్వడం. క్రాష్ అయిన దగ్గర నుంచి అగైన్ దాని తర్వాత మార్కెట్స్ ర్యాలీ అవ్వడమే చూసాం. సో, పానిక్ అవ్వకుండా మీరు అలాగే లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి వెదర్ వస్తదో రాదో మనకు తెలీదు. ఒకవేళ అలాంటి ఈవెంట్ జరిగినా కూడా స్టేయింగ్ ఇన్వెస్టెడ్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ రాదర్ దెన్ మనం టైం చేయడానికి వెళ్ళేదానికన్నా కూడా దట్ వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. అండ్ ఇంకొక విషయం, కరెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే గ్లోబలీ జరుగుతున్నాయో దీంతో మీరు ఒక్కలే కాదు చాలా మంది ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, మీ అందరికీ నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే ఈ వీడియో ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇది ఐ బటన్ లోని ఈ వీడియోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. తప్పకుండా కొంచెం టైం స్పెండ్ చేసి చూడండి. ఎందుకంటే మేజర్లీ ఇలాంటి మేజర్ ఈవెంట్ అవుతుంది అన్న టైంలో ఏమవుతుందంటే మనకి ఒక ఫియర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. నార్మల్లీ గ్రీడ్ అండ్ ఫియర్ ఈ 2 ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని ఆల్వేస్ రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి పుష్ చేస్తాయి. ఈ గ్రీడ్ ఫియర్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా బెటర్ రిటర్న్స్ అనేది చూడగలుగుతాం. సో, ఈ 2 ఎమోషన్స్ మనం ఏ టైంలోని కంట్రోల్లో పెట్టగలం, మనకి డేటా తెలిసినప్పుడు అండ్ ఆ డేటా మనకు అర్థమైనప్పుడు ఈ 2 ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. సో, ఆ డేటా మీద కొంచెం టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి ఆ వీడియో చూడండి. హిస్టారికల్లీ గ్లోబల్ వార్స్ అయినప్పుడు మన ఇండియా వార్కి వెళ్ళినప్పుడు ఏమేమి జరిగింది అన్నది మీకు అక్కడ క్లారిటీ అయితే దొరుకుతుంది. సో, ఇట్స్ ఏ మస్ట్ వాచ్ వీడియో ఫర్ దిస్ వీక్. మన నెక్స్ట్ క్వశ్చన్ సమ్మర్ అడుగుతున్నారు, భారత్ కోకింగ్ కోల్ ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదా లాంగ్ టర్మ్ కి? మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా లేకపోతే ఫ్రెష్ ఎంట్రీ రిలేటెడ్ గా అడుగుతున్నారు? ఎందుకంటే క్వశ్చన్ రాసిన విధానం బట్టి నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ హోల్డ్ చేసినట్టయితే ఐపీఓలో అలాట్మెంట్ వచ్చినట్టయితే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా తక్కువ మందికి అలాట్మెంట్ దొరికింది అండ్ లిస్టింగ్ కూడా వీళ్ళు చాలా చీప్ వాల్యుయేషన్ వచ్చేసరికి మంచి లిస్టింగ్ కూడా దొరికింది. ఫ్రెష్ ఎంట్రీ రిలేటెడ్ గా ఆలోచిస్తున్నట్టయితే మాత్రం మనకి ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మనకి 30 days కి యాంకర్ పార్ట్ లో కొంచెం అన్లాక్ అవుతాయి, దాని తర్వాత 90 days కి అన్లాక్ అవుతాయి. సో, ఈ మధ్యలో మనకి నెంబర్స్ ఏమైనా సిగ్నిఫికెంట్ గా బాగా వచ్చి కానీ లేకపోతే మంచి పాజిటివ్ న్యూస్ ఏమైనా వస్తే స్టాక్ లో మనకి ర్యాలీ కనబడుతుంది. కానీ లేదంటే ఈ పీరియడ్స్ లో మనకి చాలా వరకు స్టాక్ సెల్లింగ్ అన్నది వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బంపర్ లిస్టింగ్ జరిగిన తర్వాత ఏంటంటే మనం కంగారు పడకుండా కరెక్షన్స్ కోసం ఒకవేళ మీకు కంపెనీ బాగా నచ్చినట్టయితే వెయిట్ చేయడం would be the బెటర్ స్ట్రాటజీ అవుతుందండి. ఈ కంపెనీ రిలేటెడ్ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనకి స్టీల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోకింగ్ కోల్ ఏదైతే ఉంటుందో దాని క్రిటికల్ మినరల్ కింద అయితే చూడనట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. దట్ ఈస్ పాజిటివ్ ఫర్ ద కంపెనీ. కాకపోతే వీళ్ళకి వచ్చే రెవెన్యూ బ్రేకప్ మనం చూసాం అనుకోండి, దో వీళ్ళు కుకింగ్ కోల్ ప్రొడ్యూస్ చేసినా కూడా మెజారిటీ ఆఫ్ ద వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కోల్ ఏదైతే ఉన్నదో పవర్ ప్రొడక్షన్ కే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఏవైతే కుకింగ్ కోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం ఆస్ట్రేలియా నుంచి కానీ వేరే అదర్ కంట్రీస్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం, దాని యొక్క క్వాలిటీ ఏదైతే ఉన్నదో అంటే స్టీల్ ప్రొడక్షన్ యూజ్ చేయడం గురించి దాని యొక్క క్వాలిటీ మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే కుకింగ్ కోల్ యొక్క క్వాలిటీ కన్నా కూడా చాలా సుపీరియర్ ఉండడం వల్ల ఇప్పుడు కూడా మనం ఇంపోర్టే ఎక్కువగా చేసుకున్నాం. గవర్నమెంట్ మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే కుకింగ్ కోల్ ని క్రిటికల్ మినరల్ కింద కన్సిడర్ చేయడం స్టార్ట్ చేసినా కూడా మన స్టీల్ కంపెనీస్ ఎంతవరకు హై క్వాలిటీ కుకింగ్ కోల్ ఏదైతే మనకి వేరియస్ కంట్రీస్ నుంచి వస్తున్నాయో దాని బదులు ఇండియాలో మైన్ అయ్యే కుకింగ్ కోల్ ని తీసుకుంటారనేది చూడాల్సి ఉన్నది. ఇవన్నీ డైనమిక్ గా మూవ్ అయ్యే సినారియోస్ కదా. సో, ఆ సినారియో బట్టి కాల్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఇది కంపెనీ రిలేటెడ్గా అయితే నార్మల్లీ మనకి ఎప్పుడైనా కూడా ఒక తంబ్రెల్ గుర్తుంచుకోండి, బంపర్ లిస్టింగ్ జరిగిన తర్వాత కరెక్షన్స్ కోసం వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. కంపెనీ బాగా నచ్చినా కూడా మనం కంగారు పడిపోయి బంపర్ లిస్టింగ్ అయిన తర్వాత చాలా మంది ఫోమోలోకి వెళ్ళిపోయి కొంటుంటారు. అలాంటి టైంలో మనం రాంగ్ ప్రైస్ లో కొని ఇరుక్కుపోతాం, గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రణధీర్ రెడ్డి గారు అడుగుతున్నారు, హాయ్ సాగర్, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్? దిస్ కంపెనీ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు డిఫెన్స్ సిస్టమ్స్ దట్ ఇంక్లూడ్స్ AI, OS driven drones. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంపెనీస్ కంప్లైన్స్ ఇష్యూస్? ఏంటిది ఇప్పుడు డిఫెన్స్ కంపెనీ అయిపోయిందా? ఓకే, ఇలాంటి కంపెనీలతో చాలా కష్టం అండి, వద్దు. ఎప్పుడైనా కూడా మనకి ఒక్కసారి కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఒక కంపెనీలో బయటకు వచ్చిన తర్వాత అలాంటి కంపెనీలు టచ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక్కసారి ఎప్పుడైనా ప్రూవ్ అయిన తర్వాత దాని తర్వాత మేనేజ్మెంట్ మారుతారు అనుకోవడం చాలా కష్టం. ఆ మేనేజ్మెంట్స్ అలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. ఇన్వెస్టర్స్ అన్నెసరీ మనం డబ్బులు కోల్పోతాం. అండ్ దట్టు అంతలా ప్రూవ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా ఇలాంటి కంపెనీల మీద ఉండదు. అండ్ దట్టు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేయడమే చాలా కష్టం. 3-4 సంవత్సరాలకు ఒకసారి ట్రెండ్ మారుతున్న కొద్దీ ఆ కొత్త బిజినెస్ లోకి వెళ్ళిపోతాను, నేను ఆ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, దాన్ని రన్ చేస్తానంటే అది ఎలా నమ్మగలుగుతాం? అండ్ దట్టు అక్కడ నుంచి సేల్స్ వస్తున్నాయంటే ఎలా నమ్మగలుగుతాం? సో స్టే అవే ఫ్రమ్ సచ్ కంపెనీస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. వీడియో నచ్చి ప్రొడక్ట్ లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.